అందరికీ నమస్కారం. నేను ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిని. నా పేరు భవనాసి వెంకటరామాంజనేయులు. ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు అసెంబ్లీలో చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ స్టెప్ బై స్టెప్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి ప్రస్తావిస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని తెలుగుదేశము, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఈ ప్రాంతానికి సరైన న్యాయం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం కరువు ప్రాంతం. సాగునీరు కానీ, త్రాగునీరు కానీ ఈరోజు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను రాబోయే ఎన్నికల్లో మా పార్టీకి కూడా ఒక అవకాశం ఇస్తే, మా అభ్యర్థిని ఈ ప్రజలందరూ కూడా ఆదరించి గెలిపిస్తే ఈ ప్రాంతంలో శాశ్వతమైన పరిష్కారం, అటు కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావడానికి, అలాగే శాశ్వతంగా తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చడానికి మేము ముందుండి ఈరోజు ఏదో పదవిలో ఉన్నాను నేను అని వాగ్దానం చేయటం లేదు. పదవిలో నాకు పదవి ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీలో నా ఆయుష్ ఉన్నంత వరకు ఈ పార్టీలోనే కొనసాగుతాను. ఈ ప్రాంత సమస్యలు తీర్చడానికి ఈ ప్రాంతంలో ఉన్న మా అధ్యక్షుడు గిద్దలూరు అప్పిశెట్టి ఉదయ్ శంకర్, నేను, మా ముప్పూరి శ్రీనివాసులు ఈ గిద్దలూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మేము అఖండ విజయంతో గెలిపించుకోవడానికి మా శాయశక్తుల ఎన్ని దుష్టశక్తులు ఎదురైనా కానీ మేము గెలిపించుకోవడానికి మా శాయశక్తుల పోరాడతాం. ఒకవేళ అలాంటి పోరాటంలో మేము మా అభ్యర్థిని గెలిపించుకోలేకపోయినా కానీ ఈ ప్రాంత సమస్యలకు నిరంతరము తీర్చడానికి మేము ముందుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి అందరూ సహకరించి మాకు కూడా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినట్టుగానే మాకు కూడా రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థి విజయానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.